జీవితంలో ఏదైనా మంచి జరిగితే వచ్చే ఆనందం కంటే దానికి మించిన చెడేం జరుగుతుందో అనే భయమే ఎక్కువ ఉంటుంది. మీరు బాగుపడాలన్నా, బాధపడాలన్నా మీ ఆలోచనలే మూలం. ఒకసారి కింద పడి చూడు, నిన్ను లేపటానికి ఒక్క చేయి కూడా రాదు. అదే పైకెదిగి చూడు, నిన్ను అందుకోవటానికి ఎన్ని చేతులు పోటీ పడతాయో. మధ్య తరగతి యువకుల జీవితాల్లో భుజాలపై బ్యాగ్ అలాగే ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాలు మోసేవాళ్ళు పెద్దయ్యాక బాధ్యతలు మోస్తారు, అంతే తేడా. అర్ధరాత్రైనా పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు అది ఆరోగ్యానికి మంచిది కాదు అని. కానీ తాను తీసుకున్న కుటుంబ బాధ్యతలు చెప్తాయి నీకు వేరే మార్గం లేదని. నీ వల్ల కాదు అనేవాళ్ళే ఎలారా సాధించావు అనే రోజు వస్తుంది. నీ మీద నీ నమ్మకమే నీ ఆయుధం. మనిషి తన సంతోషం కోసం ఇల్లు మార్చుకుంటాడు, బట్టలు మార్చుకుంటాడు, సంబంధాలు మార్చుకుంటాడు. కానీ తన స్వభావాన్ని మార్చుకోకుండా అతడు సంతోషంగా ఉండలేడని గ్రహించడు. మంచి కోసం తల వంచడం తప్పు కాదు, కానీ ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టొద్దు. నిజాయితీగా బ్రతకాలని ఎవరో చెప్పినంత మాత్రాన మీలో మార్పు రాదు. అది మీ హృదయంలో కలగాలి. మనుషులకు దూరంగా ఉన్నంత సులభం కాదు మనసులో వారి జ్ఞాపకాలకి దూరంగా ఉండటం. నువ్వు నీలా ఉండటమే నీ బలం. ఒకరిని అనుసరించటం, మరొకరిపై ఆధారపడటం నీ బలహీనత అవుతుంది. తిరిగి ఇవ్వలేరని తెలిసినా సహాయం చేయటం గొప్పవాళ్ల లక్షణం. గెలవాలనే తపన నీ కళ్ళలో లేనప్పుడు, సరిపోయేంత కృషి నువ్వు చేయలేనప్పుడు అది ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి. ఎదుటివాళ్లను విమర్శిస్తూ ఉండేవాళ్ళు మనశ్శాంతిగా జీవించలేరు. సరదాగా కలిసిపోయేవాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. నీ గమ్యం ఎంత దూరాన ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం నీ కాళ్ళ వద్ద నుంచే మొదలవుతుంది. తీసుకునే ఆహారం, మనసులో ఆలోచనలు శుభ్రంగా ఉండాలి. పాడైన ఆహారం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. చెడు ఆలోచనలు మనసును పాడు చేస్తాయి. వయసుతో వచ్చే అనుభవం కంటే దెబ్బతిన్నాకొచ్చే అనుభవమే గొప్పది. జీవితంలో ఈ రెండు పనులు ఎప్పటికీ చేయవద్దు. అబద్ధాలు చెప్పే వ్యక్తిని ప్రేమించటం, నిజాయితీ గల వ్యక్తిని మోసం చేయటం. అదృష్టం అనేది మీ చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మీ చేతుల్లో ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలే అదృష్టాన్ని లేదా దురదృష్టాన్ని నిర్ణయిస్తాయి. మంచి సమయం చెప్పిరాదు, చెడ్డ సమయం చెప్పిపోదు. ఉన్న సమయం అలాగే ఉండిపోదు. దేన్ని అతిగా ఆలోచించకుండా కాలంతో పాటు ముందుకు సాగిపోవటమే జీవితం. ఎంత కష్టమైనా భరించాలి. జీవితంలో మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అని మాత్రం అనుకోకూడదు. క్షమాపణ ఇరుగురి మధ్య వారధిలా మారినప్పుడు ఎంత కోపమైనా ఇట్టే కరిగిపోతుంది. మరణం అంటే ఆత్మ శరీరాన్ని విడిపోవటమే కాదు, ప్రాణం అనుకున్న వాళ్ళు విడిచిపోవటం కూడా మరణంతో సమానమే. ఈ రోజుల్లో నమ్మటం చిన్న విషయమే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే గొప్ప విషయం. ప్రేమను వ్యక్తపరచడానికైనా, కోపాన్ని ప్రదర్శించడానికైనా మాటలకు మించిన భాషే మౌనం. నేడు చేసే ప్రాక్టీస్ రేపటి విజయం కోసం. బలమైన అడుగు, ప్రతి ఓటమి ఒక పాఠం, ప్రతి ప్రయత్నం ఒక శిక్షణ. శ్రమించని వారిని విజయం ఎతకదు. ప్రాక్టీస్ చేయటం అంటే గొప్ప గెలుపుకు మొదటి మెట్టు. బలం లేని విశ్వాసం నిష్ఫలం. ఏదైనా గొప్ప పని సాధించటానికి విశ్వాసం, బలం రెండూ అవసరం. నగరంలో మనిషి ఇష్టానికి కట్టుబడి పనిచేస్తున్నారో లేక కష్టాలకు ఇష్టాలను కట్టడి చేస్తూ బ్రతుకుతున్నారో అర్థం కాదు. చెప్పాల్సిన సమయంలో నిజం చెప్పకపోతే అది మోసం చేయటమే అవుతుంది. పదాల్లోని భావాలు అందరికీ అర్థం కావు. ఎందుకంటే రాసేవారు తమ భావాలను రాస్తారు, చదివేవారు అక్షరాలను చదువుతారు. మీకేం కావాలో మీకు తెలిసినప్పుడు, మీరు తీవ్రంగా దాన్ని కోరుకుంటున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఒక మార్గం కనిపిస్తుంది. జీవితంలో ఓటమి గెలుపు సహజం. కుటుంబంలో గొడవలు ప్రేమలు సహజం. అలాగే లోకంలో కష్టాలు సుఖాలు సహజం. ఇవన్నీ ఆనందంగా ఎదుర్కోవటమే మనిషి ధర్మం. ప్రతి మనిషి జీవితంలో ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే మార్పులను, తమ జీవితంలో వచ్చే కష్టాలను, చీకటి ఎంత దట్టమైందైనా ఒక దీపం దాన్ని చెరిపేస్తుంది. జీవితంలో ప్రతి బాధ ఒక అనుభవమే, ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమే. ఇలాంటి ప్రతి గుణపాఠం మీరు మారేందుకు బంగారు బాట అవుతుంది. ఆలోచనలు ఎంత గొప్పవైనా
ఆచరణలో పెట్టకపోతే అవి నిరుపయోగమే. మంచి మనసు లేని అందం వ్యర్థం, కష్టంలో ఉపయోగపడిన సంపద వ్యర్థం, వినయం లేని ఎంత జ్ఞానమైనా వ్యర్థం. గెలవటానికి మీరు పడిన కష్టం, చేసిన త్యాగాలు ఎవరికీ కనిపించవు. ఎందుకంటే అందరు దీపపు కాంతిని చూస్తారు తప్ప కాలిపోతున్న ఒత్తిని, కరిగిపోతున్న నూనెను చూడరు. రేపు గొప్పగా ఉండాలని ఇవాళ తప్పు చేయొద్దు. ఇవాళ కరెక్ట్గా ఉంటేనే రేపు ఆదర్శంగా నిలుస్తావు. ఈదట వస్తే తీరం చేరుస్తుంది నీరు, ఈత రాకపోతే ప్రాణం తీస్తుంది. ఇక్కడ నీరు మంచిది కాదు, అలాగని చెడ్డది కాదు. నీటిని నిందించటం మాని ఈదటం నేర్చుకోవాలి. జీవిత ప్రవాహం కూడా అంతే. అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది, ప్రతిసారి అదే చెబుతుంటే నమ్మకం పోవటమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. అనుకున్నది సాధించాలంటే కొన్ని కష్టాలను భరించాలి, కొన్ని ఇష్టాలను వదిలేయాలి. అన్నిటికీ సర్దుకుపోయేవారికి జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి, ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చిక్కు రాస్తుంది. అందుకే ఎవరిని చులకనగా చూడొద్దు, ఎవరి విలువ వారిదే. ఎప్పుడూ నవ్వుతూ ఉండు. ఎంతలా అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలు కూడా చిన్నబోయేంతలా. కేవలం పలకరించి వదిలేసే పరిచయాలను పట్టించుకోకు. మనస్ఫూర్తిగా మాట్లాడే మనిషిని ఎప్పుడు మర్చిపోకు. ఎక్కడున్నా విలువ తగ్గంది, ఎవరికైనా ఇట్టే నచ్చేది, వెంటనే దగ్గరయ్యేది, అంతే వేగంగా దూరం చేయగలిగేది డబ్బు మాత్రమే. నిరాడంబరంగా ఉండటం అంటే అన్నిటికీ దూరంగా ఉంటూ నిరాశగా ఉండటం కాదు. స్థాయికి మించి ఆశకు పోకుండా కష్టాలను మనోబలంతో ఎదుర్కొంటూ బాధ్యతలను అదృష్టంగా మోస్తూ అన్ని వేళ ధైర్యాన్ని కలిగి ఉంటూ అందరికీ సంతోషాన్ని పంచడమే నిరాడంబరత. నిరాడంబరత జీవితమే నిశ్చల జీవితం, ఆదర్శ జీవితం, ఆనంద జీవితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.